కారం. డిఎస్సి అనేది రైలు ప్రయాణం లాంటిది. రైలు ఎలా అయితే వచ్చే ముందు అనౌన్స్మెంట్ జరుగుతుందో అలాగే డిఎస్సి కూడా అనౌన్స్మెంట్ జరిగి వస్తుంది. మనం రైలు కోసం ఎదురు చూసినట్టే డిఎస్సి కోసం కూడా వస్తుంది వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. 2014లో డిఎస్సి అనౌన్స్మెంట్ జరిగింది, వచ్చి వెళ్ళిపోయింది కూడా. 2018లో డిఎస్సి అనౌన్స్మెంట్ జరిగింది, వచ్చి వెళ్ళిపోయింది కూడా. ఇక్కడ మనం చేయవలసింది ఆ రైలు ఎక్కడానికి సిద్ధంగా ఉండడమే. అంటే డిఎస్సికి ప్రిపేర్ అయి ఉండడమే. ఆ రైలు ఎప్పుడు వస్తుంది అని చూసే బదులు మనం చదవడం స్టార్ట్ చేయాలి. నాతో పాటు చాలామంది స్నేహితులు 2014లోను 2018లోను 2025లోను ఎదురు చూశారు. కానీ చాలామంది ట్రైన్ ఎక్కలేక అక్కడే ఆగిపోయారు. నేను కూడా ఆగిపోయాను. అయితే 2025 డిఎస్సి అనే ట్రైన్ ఎంతో కష్టం మీద ఎక్కగలిగాను. మీరు కూడా 2026 ట్రైన్ రాబోతూ ఉంది. ఈ ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారా? అనౌన్స్మెంట్ అయితే జరగలేదు, కానీ మన ప్రయత్నం ఆపకూడదు. మనం సిద్ధంగా ఉండాలి. మన ప్రిపరేషన్లో ఎక్కడా లోపం జరగకూడదు. ట్రైన్ అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే మనం అందరినీ నెట్టుకుంటూ ముందుకు రావాలి అంటే మన ప్రిపరేషన్లో టెట్ అనే మార్క్స్ మనకి ఎంతో హెల్ప్ అవుతాయి. ఈ టెట్ అనే మార్క్స్ మన చేతిలో ఉంటే అందరికంటే ముందు రిజర్వేషన్ సీట్ ఉన్నట్టే. కాబట్టి టెట్లో 130+ తెచ్చుకోగలిగితే మీకంటూ ఒక సీట్ కన్ఫామ్గా ఉన్నట్టే. ఈ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి, ఎన్ని పోస్టులు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈ 2026 డిఎస్సి అనే ట్రైన్ని ఎక్కడానికి సిద్ధంగా ఉండండి. ఎంతమంది మీ ముందు ఉన్నా సరే, మీరు ఎప్పటి నుంచి మొదలుపెట్టినా కానీ ఆ ట్రైన్ ఎక్కడానికి మీరు సిద్ధంగా రెడీ అవ్వండి. ఇక్కడ కూడా మీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ ట్రైన్ ఎక్కగలుగుతారు. ఒక్కసారి ట్రైన్ ఎక్కారంటే చాలా హాయిగా ప్రశాంతంగా స్లీపింగ్ బెర్త్లో పడుకున్నట్టే. కాబట్టి మీ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ ప్రవీణ్.